లైన్ అయితే పోదా అని ఇప్పుడు నీళ్లు రావాలంటే ఇది దండం పెడతా రైతులకు నీళ్లు కావాలి. పంటలన్నీ వేల ఎకరాలు ఎండిపోతుంది. నన్ను వదిలిపెట్టండి. అసెంబ్లీ నడుస్తుంది. అసెంబ్లీలో తెలవాలి. ముఖ్యమంత్రి అట్లనే ఉన్నాడు, మంత్రి ఇట్లనే ఉన్నాడు. మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 1000 ఎకరాలు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. కనుక వెంటనే నీళ్లను విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోలీసులు దయచేసి నీళ్లు కావాలని అడిగితే మోటార్లు ఉడవికపోతున్నారు, స్టార్టర్లు ఉడవికపోతున్నారు. ఇవాళ రైతులు వ్యవసాయం చేసి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీకి డిమాండ్. మేము రైతులందరం కూడి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి వాళ్ళు ఉసుకే మ్యాప్లకు డ్యామ్లో నీళ్ళు ఇడిచి ఉసుక దొరకపోతున్నారు. కానీ రైతులకు నీళ్ళు ఇవ్వంటే కరెంటు బిల్లు అవుతున్నాయని రేవంత్ రెడ్డి ఒకటి రైతులు నీళ్ళితే కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని మోటార్లన్నీ బంద్ చేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. చాలా రక్త కన్నీరు రైతులకి ఇవాళ రక్త కన్నీరు ఉరువెట్టుకునే పరిస్థితికి వచ్చింది. రైతులంతా రైతులు ఏడితే రాజ్యం ఏడ్చినట్టే ఉంటుంది. రైతులు అన్నం పెట్టే రైతులను ఎప్పటికీ గోసపెట్టుకోవద్దు రేవంత్ రెడ్డి. జై తెలంగాణ. రైతులనే కానీ మా బీఆర్ఎస్ నాయకులనే కానీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం మరీ దారుణం. ఇంత రాక్షస పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. గత హయాంలో 9 సంవత్సరాల కాలం కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంలో ఉండేది. ఇప్పుడు కరువు కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందు చూపు లేక ప్రణాళికాబద్ధంగా ఉండక ఈరోజు సాగునీరు అందించక
మా రైతులను అరిగోస పెడుతున్నారు. రానున్న రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్కు ఈ చొప్పటి నియోజకవర్గం రైతులు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. రైతులను అరెస్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు దేనికోసం అధికారుల కోసం చేస్తారో పదవుల కోసం చేస్తారు ధర్నాలు రోడ్డు మీద. వాళ్ళకి సాగునీరు ఒక్క నీళ్ళు ఇవ్వమని ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసినాక వాళ్ళని అరెస్ట్ చేస్తారు. వాళ్ళకి మద్దతు తెలిపేందుకు వచ్చిన మా బీఆర్ఎస్ అరెస్ట్ చేస్తారు. మా శంకర రవిశంకర్ గారిని హౌస్ అరెస్ట్ చేస్తారు. కనీసం నిరసన చెప్పుకునే హక్కు కూడా లేకుండా అయిపోయింది మా తెలంగాణ రాష్ట్రంలో. మరి అత్యంత దారుణంగా తయారైంది. తప్పకుండా దీనికి ప్రజలు రానున్న రోజులలో తప్పకుండా బుద్ధి చెప్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. శ్రీరామపల్లి గ్రామం, నా పేరు బాబురెడ్డి. మేము రైతులము. మా యొక్క పంట పొలాల గురించి మేము ఇక్కడ రోడ్ ఎక్కడం జరిగింది. ఎందుకు అంటే మాకు నీళ్లు లేక మేము వేసినటువంటి పొలాలు మొత్తం ఎండిపోవడం జరుగుతుంది. కావున రైతాంగానికి నీళ్లు ఇవ్వకపోవడం వలన రోడ్ ఎక్కడం జరుగుతుంది. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు మేము చెప్పడం జరిగింది. మా యొక్క పొలాలు ఎండిపోయినాయి. మొత్తం చివరి దశ దాకా మొదటి మడికి వచ్చింది. 4 ఎకరాల పొలం వేస్తే 10 గుంటలు వారకుండా అయిపోతుంది. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా కనువిప్పు లేదు, రైతుల మీద ప్రేమ లేదు. రైతులు ఎక్కడ పోయినా సరే అన్న ఉద్దేశంగా ఉన్నారు. ఇటువంటి పాలన చేయకుండా గద్దె దిగిపోవాల్సిందే కానీ ఈ చాతగాని పాలన చేయొద్దని ఈ రైతాంగం కోరుచున్నది. ఇటువంటి ఎమ్మెల్యేలు కూడా చేతగాని ఎమ్మెల్యేలు ఉండొద్దు. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అడిగేంత శక్తి లేని ఎమ్మెల్యేలు కూడా ఉండొద్దు. ఆ శక్తి ఉంటేనే ఉండాలి. ఎమ్మెల్యే పదమైనా ముఖ్యమంత్రి పదమైనా ఏ పదమైనా రైతులకు కానీ ప్రజలకు సేవ చేయడానికే ఉన్నారు. కానీ వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్లకు అవసరాలకు తీర్చుకోవడానికో వెనకేసుకోవడానికో పాలన చేయకూడదు అనేది రైతాంగం యొక్క మాట. ఇది ప్రతి ఒక్క రైతు ఆవేదన కూడా ఉన్నది. ఇంకా ముందైనా రైతులకు నీళ్లు రేపు కానీ ఎల్లుండి కానీ వెంటనే నీళ్లు విడుదల చేయకపోతే మరీ ఉధృతంగా రోడ్లు ఎక్కవలసి వస్తుంది. ఎక్కడికక్కడ మేము ఆపవలసి వస్తుంది. మరి మీరు అరెస్టులు చేసినా మీ అరెస్టులకు మేము భయపడం. మేము రైతులమే కానీ మీ యొక్క పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మా యొక్క గోస మీకు అసలు కనబడతలేదు అనేది మాకు అనిపిస్తుంది. ఇటువంటి పాలన చేయకూడదు అనేది రైతుల యొక్క ఉద్దేశం. నీటి కొరత లేకుండా చూసుకోవాలి, రైతును ఆదుకోవాలనే ఉద్దేశం గవర్నమెంట్కి ఉండాలి. తూతూ మంత్రంగా రైతు మీద ప్రేమ, కపట ప్రేమ చూపెడుతుంది. ఇటువంటి ప్రేమలు వద్దు. నిజమైన ప్రేమ ఉంటే అది ఒక రైతుకు ఆనందంగా ఉంటుంది. రైతు ఏడ్చిందంటే అది ఎత్తేడ్చిన వెళ్తాం. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు కూడా బాగుపడదు. ఈ గవర్నమెంట్ కూడా బాగుపడదు. రైతును ఏడిపిస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా బాగుపడదు అనేది మేము అనుకుంటున్నాం. కనీసం ఇప్పటికైనా రైతులను ఆదుకుంటే కొంచెమన్నా వాళ్ళకి పెట్టిన పెట్టుబడిన సగం గొప్ప కొంత ఎంతో గొప్ప వస్తుందేమో అన్న ఆశ కొద్దీ ఈ రోడ్ ఎక్కడం జరిగింది. తక్షణమే నీటి విడుదల కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి కొడిమేల మండలం కొండాపూర్ చెరువులోకి నీటిని విడుదల చేసి రైతాంగానికి ఒక 1 నెల రోజుల పాటు నీళ్లు కంటిన్యూగా ఇవ్వకపోతే రైతులు అధోగతి అయిపోతారు. ఒక్కరోజు ఇచ్చి ఇప్పటికి 2 సార్లు ఇచ్చారు. ఒక్కరోజు వచ్చుకుంటా ఇప్పటికి 1 నెల రోజులు వచ్చింది. 2 రోజులు 1 నెల రోజులలో 2 రోజులు వచ్చినాయి. ఈ 2 రోజులకు పంట పండుతా మీరు 1 నెల రోజులు ఇచ్చినామనే పెద్దగా గొప్పలు చెప్పుకునేటువంటి ఇక్కడ ఉన్నారు వ్యక్తులు. అటువంటి వ్యక్తిత్వాలు చెప్పుకోవడం గొప్ప కాదు. రైతుల దగ్గరికి వచ్చి మాట్లాడి మీకు పారుతలేదని చూడండి, లేకపోతే ఇంకేదైనా ఫీల్డ్ మీద తిరిగి చూడండి ఎన్ని ఎకరాలు ఎండిపోయిందో. అది మీరు అప్పుడు చూసి చేసినట్టయితే మీది ఒక పాలన అంటారు. ఇటువంటి పాలన, చేతగాని పాలన, దద్దమ్మ పాలన చేయకూడదు అనేది మా యొక్క రైతుల డిమాండ్. హెచ్చరిక కూడా అని మేము రైతులం అనుకుంటున్నాం. రుణమాఫీ కూడా కొంతమందిగా చేసిండు. ఇంకా ఒక 25 నుంచి 30% మందికి ఎక్కువనే ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చినామనే గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప ఇచ్చినది లేదు, పోయింది లేదు. అదంతా వట్టి మాటలు, కలబల్లి మాటలతోటి ఇంకా 4 రోజులు గారడీ చేస్తారు తప్ప ఈ గారడీ ఇంకా చెల్లదు. ఈ గారడీ కూడా అయిపోతుంది అనేది ప్రభుత్వం దిగిపోవాల్సిన పరిస్థితికి తెస్తారు. ప్రజలు కూడా ఇటువంటి పాలన చేయొద్దు అనేది మా రైతుల ఉద్దేశం. ఇదే మా డిమాండ్ చేస్తున్నాం. ఇదే హెచ్చరిక కూడా చేస్తున్నాం. మరి ముందు కూడా ఇంకా